ఎవరైతే అంటారో మై లైఫ్ మై వే, నేనేమైనా తింటాను, ఇట్స్ ఎ థింగ్ ఆన్ మై ప్లేట్, హౌ డస్ ఇట్ బాదర్ యు మ్యాన్? నేను చెబుతున్నాను, ఇది మా ఇంట్లో జరుగుతోంది, నీకు ఏమి పోతుంది? నువ్వు నా పొరుగువాడివి, నేను నా ఇంట్లో బుడబుడలాడే జనరేటర్ నడుపుతున్నాను, పొగ కూడా వస్తోంది, శబ్దం కూడా. మీరొచ్చి నన్ను అడిగితే నేను చెప్తాను మేమేం చేస్తున్నానో, నా ఇంట్లోనే చేస్తున్నాను, నా జీవితం నా ఇష్టం. నన్ను అడగడానికి నువ్వెవరో? అయితే నీవేమి సమాధానం చెబుతావు? నీవు చెప్పవచ్చు, సార్ మీ ఇంట్లోనే కాలుస్తున్నారేమో, కానీ దాని ప్రభావం నాపైన పడుతోంది కదా. ఈ పొగ నా ఇంట్లోకి వస్తోంది, ఈ శబ్దం నా చెవుల్లోకి వస్తోంది. నేటి తరం జ్ఞానం నుంచి ఎంతగా దూరంగా ఉందో నేను చెప్పలేను. ఇతని నాలెడ్జ్ స్థాయి అంతగా దారుణంగా ఉంది, దీనికి అర్థం కూడా కాదు. నీవు చికెన్ మటన్ ఏదైనా తింటున్నప్పుడు అది ఒక్కో మనిషిపై ఎంత ప్రభావం చూపుతుందో. సమాజం గురించిది. ఇది నీ వ్యక్తిగత విషయం, ప్రైవేట్ లేదా పర్సనల్ మ్యాటర్ కాదు. నీ తలంపులో ఏమి పెట్టుకున్నావో దాని ప్రభావం నా జీవితంపై పడుతోంది. క్లైమేట్ చేంజ్కి పెద్ద కారణాల్లో ఒకటి యానిమల్ అగ్రికల్చర్. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ విషయంలో మీథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే 20 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల్లో మీథేన్ అనే అణువు కార్బన్ డయాక్సైడ్ అణువుతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. మరి ఈ మీథేన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీథేన్ అనేది మీరు పాల కోసం, మాంసం కోసం పెంచే జంతువుల నుండి వస్తుంది. కాబట్టి మాంసం తినడం, డైరీ ఉత్పత్తులు వాడటం వాతావరణ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఇప్పుడు చెప్పు, నువ్వు మాంసం తింటున్నావు, నేను తిననివ్వాలా? క్లైమేట్ చేంజ్ ప్రభావం నా మీద పడుతోంది కదా.